ఏంట్రా చిట్టమ్మ 2 రోజుల నుంచి దుకాణం మూసేసింది? ఏమో 2 రోజుల నుంచి చూపేమో ఆకాశం వంక పిలిస్తే పలకట్లేదు, మూలుగుతుంది. ఆ మూలుగు కూడా చిలకలాగా అంటుంది. మరి డాక్టర్ చూపించబోయంట్రా? మొన్న అమెరికా నుంచి వచ్చింది అమరం అని, సమరం గారి తాలూకు బాడీ స్పెషలిస్ట్. టెస్ట్ చేస్తుంది. Oh my God! She is suffering with peninsular fever. Peninsula? Yes. అదేం చెప్పు? పెనిన్సులా నగరంలో జాక్ పెన్సిల్ అని ఆయన కనిపెట్టారు ఈ జబ్బుని. అందుకే ఆయన పేరుతో పెనిన్సులా ఫీవర్ అని పిలుస్తారు. మన దేశంలో లైలా మజ్నూకి, సలీం అనార్కలికి వచ్చింది. పురాణ కాలంలో శివుణ్ణి చూసి పార్వతికి వచ్చింది. నూనెలు అప్పడం వడియం వేగినట్టు ఈమె శరీరం విరహంతో వేగుతోంది. ఉంది తమలపాకుల వైద్యం. తమలపాకులు? అవును. ఆ కాలంలో తామరాకులు కప్పేవారు. లేటెస్ట్ గా తమలపాకులు కప్పుతున్నాము. ఉష్ణం ఉష్ణీన శీతలం. వేడి వేడిని గుంజును. పోయి 1000 తమలపాకులు తెమ్ము. మిస్టర్ బెంట్, ఈమె పెనిన్సులా ఫీవర్ కి కారణమైన స్మార్ట్ గై ఎక్కడా? ఓ మై గాడ్. మిస్టర్ బెన్, 1000 ఆకులు తీసుకురమ్మా. అదేమిటి ఒక ఆకు ఎక్స్ట్రా అడిగారు ఎందుకు? నాకు పెనిన్సులా ఫీవర్ వచ్చేలా ఉంది. పెద్ద సైజు కలకత్తా ఆకు తీసుకురా. డాక్టర్ గారు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? చెప్పేట్, లోపలికి చూడకము. అమ్మో, ఇది తమలపాక తారుడ బర్రేక. ఏమైంది నాకు? ఎదురింట్లో ఉన్న అబ్బుల్ని చూసి నీ హృదయం అనే బీచ్ లో కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఎలాగైనా అతన్ని నీ సొంతం చేసుకోము, లేకపోతే వాయుగుండం తుఫాన్ గా మారి తీరాన్ని తాకుతుంది. టైటానిక్ బద్దలైనంత ప్రమాదం. అతనంత తేలిగ్గా దొరికే మనిషి కాదు. పోనీ వెనక వెళ్ళి కౌగిలించుకోగలవా? ముందు పళ్ళు రాలగొడతాడు. ఓ మై గాడ్! కనీసం అతని ప్యాంటు షర్టు సంపాదించి వాటిలోకి దూరే. నీలో కొంచెం రిలాక్సేషన్, అతనిలో రియాక్షన్ మొదలవుతుంది. అతని శరీరంలో 1000 వోల్టుల విద్యుత్ ప్రవహించుచున్నది. ఈ షర్ట్ వేసుకుని అలాగే. వెరీ నైస్. ఇదేంటి ప్యాంటు కత్తిరించారు? ఫుల్ ప్యాంటుతో వెళితే రిజల్ట్ నిల్లు వస్తుంది. శృంగారం వరకు పోస్తూ వెళ్ళాలి. ఏ నిక్కరు వేయము. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ, ఇక వెళ్ళనా? ఆగము. అపోజిషన్ క్యాండిడేట్ సింబల్ చూస్తే చాలు జెండా ఎత్తి జై కొట్టాలని చూస్తాం. కంట్రోల్, కంట్రోల్. అమ్మో, ఆ పిల్లేమో పోతులు మారదు, ఇదేమో మన మాట పెరదు. లోపలికి పోవడం అదేంటి వెళ్ళిపోయాడు? బట్టకు బట్ట రియాక్షన్ ఇచ్చింది. గుండెకు గుండె రియాక్షన్ ఇవ్వాలంటే ఈ వయాగ్రా టాబ్లెట్స్ వాడాలి. బట్ ఇది చాలా కాస్ట్లీ. అతను దొరకాలే గాని ఈ టిఫిన్ సెంటర్ మొత్తం రాసిస్తాం మీకు. ఇంతకీ వయాగ్రా వేసుకుంటే ఏమవుతుంది? పురుషులకు స్త్రీల మీద విపరీతమైన లైకింగ్ ఏర్పడడానికి అమెరికాలో దీన్ని లేటెస్ట్ గా కనిపెట్టారు. ప్లీజ్. చేస్తానండి. ఓకే ఓకే ఓకే. ఈ బిళ్ళల్ని మా అబ్బుల చేత మింగించి అతన్ని ఒంగోలు గిత్తలాగా అని అట్టించి దూకించాలి. చాలా కష్టమైన పని. నాకేంటి? నిజంగా వాడిని నా వాడిని చేస్తే ఈ హోటల్ మొత్తం నీకు రాసిచ్చేస్తా. ఏంటి అంటే చిట్టెమ్మ టిఫిన్ సెంటర్ కొట్టేసి కోట్లింగం టిఫిన్ సెంటర్ అని రాయిస్తావా? ఓకే,
గురుడి వయాగ్రా టాబ్లెట్స్ మింగాడంటే నయాగ్రా జలపాతం లాగా జల జల జలమని దూసుకుంటూ నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు మాత్రం ఆగ్రాలో కాటేజ్ బుక్ చేసుకుని రెడీగా ఉండు. అడ్డీ సబ్బబ్బా అల్లం మురబ్బా చూస్తావా నా దెబ్బ కులాస బాబా ఖుషి కుటుంబ వస్తావా హైరబ్బా అడ్డీ సబ్బబ్బా అల్లం మురబ్బా చూస్తావా నా దెబ్బ కులాస బాబా ఖుషి కుటుంబ వస్తావా హైరబ్బా విష్టాపురి ఇస్తే మరి వస్తానులే కోరి ఇస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి అడ్డీ సబ్బబ్బా అల్లం మురబ్బా చూస్తావా నా దెబ్బ కులాస బాబా ఖుషి కుటుంబ వస్తావా హైరబ్బా మందార పువ్వే పెట్టు మనసంతలాగేటు శృంగార కన్నే కొట్టు కంగారు కలిగేటు ఓయ్ ముద్ద బంతి పువ్వు ముసినవ్వు మురిపించెట్టు కొసరు అద్దమంటి నవ్వు ఎదురవ్వు ఎదలో తొల్ల చాటేవు చిలిపి బలపు చెరుపు తలుపు తెరపకట్టు అడ్డీ సబ్బబ్బా అల్లం మురబ్బా చూస్తావా నా దెబ్బ కులాస బాబా ఖుషి కుటుంబ వస్తావా హైరబ్బా మ్యాట్నీకి పోదాం పట్టు స్టోరీలు ముదిరేట్టు బుగ్గల్ల సోడా కొట్టు పుంజాలు అది రేటు ఇద్దరింటి ప్రేమ కలిశామ దిగి కౌగిళ్ళ హంగామా ఓయ్ తోచనీదు భామ తల్లి ప్రేమ తొలి చేస్తుంది చలిచీమా మధువు కొరకు పెదవి కొరకు కదలికిటు అడ్డీ సబ్బబ్బా అల్లం మురబ్బా చూస్తావా నా దెబ్బ కులాస బాబా ఖుషి కుటుంబ వస్తావా హైరబ్బా ఓయ్ పిస్తాపురి ఇస్తే మరి వస్తానులే పోరి కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి ఇక చూడు పిండి పిండి చేసి పాలలేసి తాగిస్తా. ఆ తర్వాత నా స్వామి రంగా కోట్లింగం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాల్ మీ as KL కమ్ కోట్లింగం. 24 గంటల్లో కోట్లింగం టిఫిన్ సెంటర్ ఓనర్ అని పిలవాల్సి వస్తుంది.
నేను 100 సార్లు చెప్తే ఒకసారి చెప్పినట్టు ఏడ్చవలే త్వరగా వెళ్ళి నీళ్లు పెట్టు భక్తులు వస్తున్నారు. పెడతాం. ఎందుకు పెట్టాం? 30,000. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీరై